హాయ్ ఆల్. మా ఇంట్లో పోల్పాడ్యమి ముందు రోజు ఏం రెడీ చేసి పెట్టుకున్నాను, పోల్పాడ్యమి పూజ ఎలా అయిందనేది ఈ వ్లాగ్. హాయ్ ఆల్. రేపు పోల్పాడ్యమి కదా, సో ముందు రోజు 30 or 31 ఒత్తులతో ఒక ఒత్తు తయారు చేసుకొని పోల్పాడ్యం రోజు వెలిగిస్తే మనం కార్తీక మాసం అంతా మనం దీపం పెట్టినట్టే. మార్నింగే ఇలా రెడీ చేసుకోవాలంటే కష్టం కదా, సో ముందు రోజు ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఏది చేసినా నేను మా ముగ్గురికి చేసుకుంటాను. ఒకటి మా వారికి, 2 నాకు, 3వది మా చిన్నోకి. పళ్ళు, కొబ్బరికాయ, అరటి దప్పులు దొరికేసాయి. ఎప్పుడూ లేదు, ఈ ఇయర్ మాత్రం దొరికాయి. సో ఐఎమ్ హ్యాపీ. ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒత్తులు 31. సో ఇప్పుడు నెయ్యి వేసేస్తున్నాను. ఇలా వేసి పెడితే ఇంకా బాగా వెలుగుతాయి, అందుకని వేస్తున్నాను. ఇలా అయిపోయిన తర్వాత దేవుడి గదిలో పెట్టేస్తాను. మార్నింగ్ 5:30లో పూజ అయిపోవాలి కదా, అందుకని ఇవన్నీ ముందు రోజు నైట్ ఇలా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. బాల్కనీ క్లీన్ చేసేసాను. పోల్పాడ్యమి పూజ బయట బాల్కనీలో తులసి కోట దగ్గర చేయాలి అంటే ఫస్ట్ మన ఇంట్లో దీపం వెలిగించాలి. సో నేను ఇంట్లో ఫస్ట్ దీపం వెలిగించే పూజ చేసుకుంటున్నాను. ఈ పూజ అయిపోయిన తర్వాత, అసలే వింటర్ కదా, కూల్గా ఉంది మార్నింగ్. అందులో పాపకి లంచ్ అన్నీ ప్రిపేర్ చేయాలి పూజ అయిన తర్వాత. ఇప్పుడు పోళ్ళు దీపం మనం నదికో చెరువుకో వెళ్ళి వదలాలంటే కష్టం కదా, సో నేను ఇంట్లోనే ఇలా పెద్ద కంచం తీసుకొని పసుపు రాసి బొట్లు పెడుతున్నాను. నేనే చిన్న నదిని తయారు చేసుకుంటున్నాను. పాప ఇంకా లేగలేదు, పడుకునే ఉంది. ఇప్పుడు బాల్కనీకి వచ్చేసాను. బాల్కనీలో మండపం రెడీ చేసుకుంటున్నాను. పసుపు రాసి పద్మ ముగ్గు వేసి, పిండితో నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, బట్ వేయాలి కదా, వేస్తున్నాను. ఆల్రెడీ నేను చిన్న నదిని ఏర్పాటు చేసుకున్నాను కదా, అది కూడా తెచ్చి అక్కడ పెడతాను. శివుని కూడా తెచ్చి పెట్టేశాను. ఇంకా కార్తీక మాసం ఈరోజు లాస్ట్. నేను ఇప్పుడు చిన్న నదిని ఏర్పాటు చేసుకున్నాను. బాగుంది కదా. పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ వేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తున్నాను. ఇప్పుడు పోల్పాడ్యమి పూజ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ దీపం వెలిగించుకొని కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు అరటి దొప్పలను కూడా రెడీ చేసుకుంటున్నాను. అదొక్కటే బాగుంది, వేరేవేం నచ్చలేదు. సో ఇంకా అదే ఫైనల్ అయిపోయింది. సో నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అవి ఇక్కడ పెట్టేస్తున్నాను ఒకే దగ్గర వరుసగా. మా ముగ్గురు నేనే వెలిగించేస్తున్నాను. మార్నింగే అంటే వాళ్ళు ఎవరు కదా, సో నేనే వెలిగిస్తున్నాను. సో మా ఇంటి పోలి దీపాలు రెడీ. ఇప్పుడు నేను ఏర్పాటు చేసుకున్న చిన్న నదిలో వదిలేస్తున్నా. అరటి ఊసలను నీళ్ళల్లో వదిలేటప్పుడు ఈ మంత్రం చదవాలి. కార్తీక దామోదర, గయా దామోదర, ఆత్మ దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర, కృతిక మహాలక్ష్మి. నువ్వు పూలమ్మని ఎలా అయితే స్వర్గానికి పంపినావో మమ్మల్ని కూడా అలా స్వర్గానికి తీసుకొని వెళ్ళు. లక్ష్మీ దామోదర, రాధా దామోదర, గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమ మాకు ఇయ్యవమ్మ అంటూ అరటి ఊసలని నీళ్ళల్లో వదిలేయాలి. తర్వాత పోల్పాడ్యమి కథ ఉంది కదా, అది కూడా చదువుకున్నాను. ఇప్పటి నుంచి మహిళంతా పోలిని తలుసుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి దొప్పల ఒత్తుల్ని వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోల్పాడ్యమి రోజు 36, 31 ఒత్తుల్ని వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతుంది. ఇలా పోల్పాడ్యమి పూజ మా ఇంట్లో అయ్యింది. మీ ఇంట్లో ఎలా అయ్యిందో చెప్పండి. నా పూజ ఎలా ఉంది, బాగుందా లేదా కామెంట్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.